హలో అండి అందరికీ వెల్కమ్ టు దేవి ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మన రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి రావడం జరిగింది. శ్రావణ మాసం మొదలైపోయింది కదా, ఇంకా లేడీస్కి ఈ మాసం అంటే చాలా ప్రత్యేకం కాబట్టి అందరం మా ఫ్యామిలీ అందరం ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఈరోజు ఈ గుళ్ళో శ్రీకృష్ణుడు అతని అవతారాలు ఇవన్నీ మీరు చూద్దరు. కానీ శ్రీకృష్ణుడి గుడిలో లోపలికి వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ డైరెక్ట్ లేకుండా చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రదక్షిణలో మనకి మన విష్ణుమూర్తి యొక్క 9 అవతారాలని చూడవచ్చు. ఈ అవతారాలు మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాం కదా, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, ఇంకా వామన అవతారాలు, ఇవన్నీ మొత్తం 9 అవతారాలు ఉంటాయి. ఈ 9 అవతారాలని ఎంతో అద్భుతంగా పాలరాతితో చెక్కారు. చూడడానికి చాలా అందంగా మనసు ప్రశాంతంగా ఉంటాయి. చూసారా పూరి జగన్నాథుడిని ఎంత అద్భుతంగా చెక్కారో, రాళ్లతో పెట్టారన్నమాట. వెనకాల గోదావరి, ఆ అద్భుతాన్ని చూడడమే చాలా బాగుంటుంది. చుట్టూ ప్రశాంతంగా చెట్లు అన్నీ ఉండి చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి చూడడం. ఇది నేను రెండోసారి వెళ్ళడం, మా వాళ్ళు మొదటిసారే చూశారు. చాలా నచ్చింది వాళ్ళకి ప్రశాంతంగాని. ఈ గుడిలో ఇంకో విశిష్టత ఏంటంటే ఎక్కడ హుండీలు ఉండవండి. మనం డబ్బులు ఏమీ వేయక్కర్లేదు. మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ గోశాలకి అన్నదానానికి ఇస్తే సరిపోతుంది. గుడి లోపల ఇలా ఉంటుందండి. రాధాకృష్ణులు, పెద్ద భగవద్గీత, ఇంకా పూరి జగన్నాథ స్వామి ఆలయం, ఇంకా వెంకటేశ్వర స్వామి. ఈ బయట వచ్చినప్పుడు చూస్తే మాత్రం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన అద్భుత దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ గోపాలకులు, గోవులు అన్నీ ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కూడా ఉంది చూసారా. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న గోశాల ఇది. ఈ వీడియో మొత్తంలో నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీకు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఒకసారి సందర్శించండి.